ప్రైజ్ లార్డ్. మరొకసారి మిమ్మల్ని కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి ఆయనకే మహిమ. ఈరోజు మన వాక్య ధ్యానము రోమపత్రిక 8వ అధ్యాయము 1 వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి, యేసును నమ్మితే శిక్ష లేదట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అనంటే యేసు మానవుడు పొందాల్సినటువంటి శిక్ష, మానవుడు పొందాల్సినటువంటి పనిష్మెంట్, మానవుడు అనిపించాల్సినటువంటి ఆ శాపము కలువరి సిలువలో ఆయన భరించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరైనాను క్రీస్తునందు నెడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవాయినని 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం రాయబడింది. కాబట్టి నువ్వు ప్రభువుని నమ్మినట్లయితే, ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, లేదా ఇప్పుడే నువ్వు ప్రభువుని నమ్మాలనే ఆశని కలిగినట్లయితే, ప్రభు పైన నీకు మక్కువ, ఇంట్రెస్ట్, ప్రేమ, అలాగే విశ్వాసము, నమ్మకము నీ కలిగినట్టయితే మీకు ఒక గుడ్ న్యూస్. అదేంటి అని అంటే, ప్రభువు నమ్మిన వారికి ఏ శిక్ష ఉండదట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే ఈ మాటలు పరలోక సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి కాదు. నుంచి ఆపదల నుంచి దేవుడు వారిని కాపాడతారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మై ఫ్రెండ్స్, మనం ఈ మొదటి విషయాన్ని గమనిద్దాం. ప్రభు నమ్మినట్లయితే మనకు వచ్చేటువంటి లాభాలు, ఒకటి పరలోకానికి మనకి స్థానము, రెండవది ఈ లోకంలో దేవుని ఆత్మ కలిగి మనం సమాధానంతో జీవించటము, ఈ భాగ్యాన్ని పొందుకునే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి రెండవ మాట ఏంటి అని అంటే, పాపము, మరణము. పాపము నుండి దేవుడు మనల్ని విమోచించాడు. ఎందుకనంటే ఆయన పాపాన్ని భరించాడు, శాపాన్ని భరించాడు, ఉగ్రతను భరించాడు. పాపానికి మనకి సంబంధం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీలో యేసుని నమ్మినప్పటికీ అపరాధ భావం, లోకంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని బట్టి, ఆ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, లేదా నీలో ఉన్నటువంటి శరీర బలహీనతను బట్టి అపవాదిని జ్ఞాపకం చేసేది ఏంటి అని అంటే, నువ్వు పాపివని, పాపిష్టోడు అని, దేవుడు నిన్ను క్షమించడని, ఇలాంటి ఆలోచనలు అపవాది కలగజేస్తూ ఉంటాడు కొందరు వ్యక్తుల ద్వారా. అయితే నువ్వు నమ్మాల్సింది ఏంటి అంటే, దేవుని వాక్యము పాపము యొక్క నియమము నుండి దేవుడు నిన్ను తప్పించాడట. హల్లెలూయా. ఉదాహరణకు మన తల్లిదండ్రులు మనల్ని బిడ్డల్ని ఎప్పుడూ కూడా అరే పాపిష్టోడా అని మనల్ని పిలవరు, పాపాత్మురాలా అని మనల్ని పిలవరు. నా తండ్రి, నా కుమారుడా, నా కుమార్తె అని ప్రేమగా మనల్ని సంబోధిస్తూ, మనల్ని ఆదరిస్తూ, మనకు కావలసిన ప్రతి అవసరం వారు తీరుస్తూ ఉంటారు. అలాగే పరలోకపు తండ్రి అంతకంటే గొప్పవాడు. ఆయన మనల్ని పాపిష్టోడా, పాపాత్ముడా అని ఆయన ఎప్పుడు పిలవ జాలడు. ఎందుకనంటే ఆయన పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి బలహీనతలు ఉన్నప్పటికీ, ఎలాంటి పాపపు ఊబిలో ఉన్నప్పటికీ, నువ్వు ప్రభువుని నమ్మాలనే ఆశ, ప్రేమ, విశ్వాసం నీకున్నట్లయితే ప్రభు చెంతకు రండి. ఒకవేళ ప్రభువుని ఆల్రెడీ అంగీకరించి పాపమనే అపరాధ భావముతో నిరుత్సాహపడే పరిస్థితిలో ఉంటే మీకు ఒక గుడ్ న్యూస్. అదేంటి అని అంటే, పాపానికి మీకు సంబంధం లేదు. నువ్వు క్రీస్తునందు దేవుని కుమారుడివి, నీతిమంతుడవని బైబిల్ చెప్తుంది. మరి మూడవదిగా, మరణము యొక్క నియమము కూడా మనల్ని ఏమీ చేయలేదని ఇక్కడ అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం 1 వచనంలో చెప్తున్నాడు. కాబట్టి మరణాన్ని ఆయన కొట్టివేశాడు సిలువలో. ఆ మరణం యొక్క బలము గల వారిని ఆయన మరణము చేత అపవాదిని ఓడించి మన పైన మరణం ప్రభుత్వం చేయకుండా దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మరణ భయాన్ని దేవుడు వాక్యం ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన జీవితంలోంచి తొలగించాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ 3 విషయాల్ని మీరు మీ హృదయంలో భద్రపరుచుకొని, ఇది ఫౌండేషన్గా క్రీస్తునందు దీన్ని మీరు మీ హృదయంలో మంచి విత్తనాలుగా మీరు దాచుకుని, అలాగే ఆ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుని మీరు ప్రార్థించినట్లయితే, విశ్వాసాన్ని దేవునికి వాక్యాన్ని బట్టి మీరు కనపరిచినట్లయితే, దేవుడి కాపుదల, ఈ వాక్యం యొక్క ప్రతిఫలం మీరు చూస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దేవుడు మీకు కూడా ఇలాంటి కృపను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే, మరి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ సమయాన మీరు ఏకీభవించండి. దేవుడి కృప మీకు దొరుకుతుంది. హల్లెలూయా. నా తండ్రి, ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఈ వాక్యాన్ని బట్టి నమ్ముతున్నారో, అయ్యా శిక్ష లేదు, పాపము లేదు, మరణం లేదు,
అని మాతో మాట్లాడారు. క్రీస్తునందు మాకు క్రీస్తునందు ఈ కృప కావాలని ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారో అందరికీ నీ కృప అనుగ్రహించమని, నీ కుమారుడు అనుగ్రహించమని, నీ కుమారుడు ఆత్మను అనుగ్రహించమని, ఆత్మ యొక్క నియమము ద్వారా ఈ మూడిటి నుండి, మరణం నుండి, పాపం నుండి, శిక్ష నుండి మమ్మల్ని విడిపించమని, విడిపించారని నమ్ముతూ యేసు నామమున పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని ఆయన మిమ్మల్ని కాచి కాపాడును గాక.